డాడీ డాడీ ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? నీ కొడుకు జైలుకి వెళ్ళటం నీకు ఇష్టమా? కొడుకు జైలుకి వెళ్ళడం ఏ కన్న తల్లి కోరుకోదండి. కానీ చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పుతుందా? నువ్వు తలుచుకుంటే తప్పించగలవు. నేనా? ఎలాగా? దిగు చెప్తాను. చూడు, మీ తమ్ముడు నీ మాట కాదండగా. అవును. లోపలికెళ్ళి రాధకి రాజుకి పెళ్లి జరిగి తీరాలి అని మీ తమ్ముడు ఒప్పించు. ఆగండి, అసలు రాజుతో పెళ్లికి రాజు శిక్షకి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది. రాధ రాజు భార్య అయిందనుకో, రేపు కోర్టులో రాధ మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్తుంది, మన అబ్బాయికి శిక్ష తప్పుతుంది. క్షమించండి, ఇంత స్వార్థం కడుపులో పెట్టుకుని నేను నోరెత్తి అడగలేను. ఎంత చిత్రహింసైనా పడతాను గాని ఈ పని నేను చేయను. అగా నువ్వు చేసి తీరాలి. అంతెందుకు, నీ తమ్ముడు ఈ పెళ్లికి ఒప్పుకునేంత వరకు నువ్వు నా గడప దొక్కడానికి వీలేదు. అంతవరకు ఇక్కడే పడండి. ఏమండి ఏమండి ఏమిటండి అన్యాయం? నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేయకండి. నేను నవ్వులు పాలు కాకుండా ఉండాలి అంటే నువ్వు అయి తీరాలి. ఏమండి ఏమండి ఏదో నీ తమ్ముడి దగ్గర ఎవరక్కడ? ఎవరబ్బా? నువ్వా అక్క? ఏమిటిది? ఏం లేదు ఏం లేదు. నువ్వేదో దాస్తున్నావు. చెప్పక్క, ఏం జరిగింది? మీ బావ నన్ను బలవంతంగా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. వదిలేసి వెళ్ళాడా? ఎందుకు? మళ్ళీ నేను ఆ ఇంటి గడప తొక్కాలంటే వెంటనే రాతకు రాజుకు పెళ్లి జరగాలట. అలాగా? ఆ శిక్ష ఏదో వాడిని అనుభవించరాని అలాగే చేద్దాం. ఆయనకు పెళ్లి మీద కాదు తమ్ముడు అక్కర, కొడుకు శిక్ష తప్పించడం మీద. శిక్ష తప్పాలని నువ్వు కూడా అనుకుంటే చెప్పక్క, నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇప్పుడే పెళ్లి జరిపిస్తాను. నీ సంతోషం కంటే నా ఆత్మగౌరవం ముఖ్యం కాదు. వద్దు తమ్ముడు వద్దు. నా మీద నీకున్న అభిమానం వాళ్ళ అహంకారానికి ఆసరా కాకూడదు. ఈ నాటకం ఎన్నాళ్ళు ఆడతారో చూద్దాం. సరే, పద లోపలికి. డాడీ ఒక్కరే వచ్చారేమి డాడీ? అమ్మేది? నీకు అమ్మ కాకముందు ఎక్కడుండేదో అక్కడే వదిలేసి వచ్చా. వదిలేసి వచ్చారా? ఎందుకు డాడీ? మీ ఆయన నువ్వు లొంగ తీసుకోవాలంటే ఇది ఒక్కడే మార్గం, లేకపోతే అతని పెళ్లి ఒప్పుకోడు. రాధను అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తే అన్నయ్యకి జైలు శిక్ష ఎలా తప్పుతుంది డాడీ? ఏముంది, పెళ్ళైతే రాధ చచ్చినట్టు కోర్టులో తన భర్త తరఫున సాక్ష్యం చెప్తుంది, దాంతో కేసు కొట్టేస్తారు. ఐడియా బాగానే ఉంది, కానీ అమ్మ ఒత్తిడికి మామయ్య ఒప్పుకోకపోతే మరి నా సంగతి ఏమవుతుంది? ఎక్కడికమ్మా బయలుదేరావు? మా ఇంటి పక్కన ఒక చిత్రాంగి తయారైంది. అది నా కాపురంలో చిచ్చు పడుతుందేమోనని భయంగా ఉంది డాడీ. చూడమ్మా, ఆల్రెడీ మీ అమ్మని అడ్డం పెట్టుకుని అక్కడ నేను ఎత్తేసి వచ్చాను కదా, దానికి సమాధానం రాకముందే నువ్వు ఇట్లా తొందరపడ్డావనుకో అక్కడ మన గిరిపోద్ది. ఏమో డాడీ, ఈ విషయం చిలికి చిలికి గాలివాన్ కాకముందే తొందరగా ఒక కొలిక్కొచ్చాడు చూడు. అలాగేలేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళావు. ఇదిగో కామేశం. అమ్మా పార్వతమ్మా. రామేశం గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఇది కోర్టుకెళ్లే రూట్ కాదే. అబ్బే, అమ్మగారితో ఒక ముఖ్యమైన విషయం చెప్పారని. అలాగా, రండి. అక్క, ఏమిటి ప్రతాప్? ఇదిగో మీ అమ్మదోత గారు వచ్చారు. ఎవరు ప్రాణం తీయడానికో? అదేమిటో నువ్వే కనుక్కో. అబ్బే, ప్రాణం తీయటానికి కాదమ్మా, ప్రాణం పోయటానికి వచ్చాను. సరే సరే, నస మానేసి విషయం ఏమిటో చెప్పండి. అయ్యగారు రాజుబాబుకు వేరే సంబంధం చూశారమ్మా. రేపే నిశ్చయ వాంగ్మూలం, నిశ్చయ తాంబూలం. ఏమిటి? అవునమ్మా, ఈ విషయంలో మీరు అశ్రద్ధ చేయకండి. పాపం రాజుబాబుకు అన్యాయం అయిపోతుంది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే. ఆయన కొడుకు ఆయన వేరే సంబంధం చూసినప్పుడు మా పిల్లకి మేము చూడలేమా? రాధకి ఆ బడుద్దాయి కన్నా గొప్ప సంబంధమే చూసి ఘనంగా పెళ్లి చేస్తామని చెప్పండి. వెళ్ళండి. సరేనమ్మా. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడా? ఇప్పుడు జరిగింది చాలదా? ఎటుపోయి ఎటు వస్తుందో ఏమో. ఎటుపోయి ఎటు వస్తే మనకేమిటమ్మా? ఈ ప్రపంచంలో వాడు ఒకడే పెళ్లి కొడుకు అయినట్టు. నువ్వేం భయపడకు, కూర్చో భోంచేద్దాం.